పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో 5వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొట్టమొదటిసారిగా జిల్లాలోనే 5 రోజుల పాటు ఐటీ సోదాలు జరగడం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. అంతేకాకుండా ఈ ఐటీ ఉచ్చు అనేది గ్రంథి శ్రీనివాస్తోనే ముగుస్తుందా? లేకపోతే ఇంకా జిల్లాలో ఇతర వైసీపీ నాయకుల మెడలకు కూడా చుట్టుకుంటుందా అనేదైతే తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఒకవైపు వైసీపీ నాయకులకు సంబంధించి సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు అరెస్టులు, అంతేకాకుండా జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌కు ఐటీ సోదాలు ఇవన్నీ కూడా ఒక విధంగా కావాలనే ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా రాజకీయ నాయకులు, వైసీపీ రాజకీయ నాయకులు, కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇదంతా కూడా కుట్రపూరితంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే 5 రోజుల పాటు ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. పూర్తిగా కూడా గ్రంథి శ్రీనివాస్ ఈ సోదాలకన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. అంతేకాకుండా భీమవరంలోని ఆయన సన్నిహితుల ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించిన కంపెనీల్లో కూడా ఏకకాలంలో సోదాలని నిర్వహిస్తున్నారు.